అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఆ టైంలో ఎంత విపరీతంగా శ్రీరామనవమి రోజు వైరల్ అయింది అంటే, ఈ పాట పాడింది ఎవరు, కనిపిస్తే బాగుండు, చూస్తే బాగుండు, ఆయన ఎవరో తెలిస్తే బాగుండు అని చాలా మంది వెతికారు కదా. అసలు కొండల స్వామి గారే పాడారు ఆ పాట అనేది ఎప్పుడు బయటకు వచ్చింది? ఇది మేడం అంతకుముందు పాట ఖండాంతరాలు దాటిపోయింది. అయితే పాడింది నేనన్న సంగతి జనానికి ఎవరికి మా మండలంలో కూడా చాలా మంది తెలీదు. అయితే దాని పుణ్యం ఎవరంటే ఛానళ్ళే మేడం. ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఛానల్ అన్నిటికి కలిపి. ఎందుకంటే పాట అయితే ప్రచారంలోకి వచ్చింది, నేను కనపడటం ఛానల్లో ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టానో ఇది కూడా అందరూ చూడటం మొదలుపెట్టారు. ఒరే ఈ పాట పాడింది మన కొండల స్వామి, మా ఊళ్ళో కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడు గుర్తుపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో కూడా గుర్తుపడుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలిసింది నేను ఈ ఇంటర్వ్యూ మేము వచ్చే ఈ మధ్యలో క్యాబుల్లో రాని ఆటోలో రాని ఈ పాట సంగతి అడిగితే మేము విన్నాం అని చెప్పటం, ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్స్ సెల్ఫీలు తీసుకోవటం ఇలా జరిగింది మేడం. మేము కూడా ఇంతమంది విన్నారా మన పాట అంటే, కొంతమంది సెలబ్రిటీలు కూడా విన్నారన్నప్పుడు ఇంకా ఆనందం వచ్చింది మేడం ఎక్కువ. అంటే వీళ్ళందరూ వినుంటారా లేదా అని ఒక డౌట్. ఇంత వైరల్ అయింది కదా ఎప్పుడో ఒకసారి అన్నా వినుంటారు అని ఉద్దేశం ఉండేది మనసులో. ఏడకు వచ్చిన తర్వాత అది క్లియర్ అయిపోయింది. అంతలో నాగబాబు గారే పిలిచి మేము విన్నాం పాట, వాళ్ళ అమ్మాయికి కూడా వినిపించారంట ఆ పాట. ఇప్పుడు ఇంతమంది ఈ పాటని ఇలా చూసి ఇంత బాగా పాడుకొని రిపీట్ మోడ్లో ప్రతిసారి పదే పదే అదే వింటూ ఉన్నప్పుడు వేరే భాషల్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు మిమ్మల్ని, మాకు కూడా పాట పాడండి అని. చాలామంది అడిగారు మేడం. కన్నడ నుంచి బెంగళూరు వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. అట్లా తమిళనాడు బోర్డర్లో వాళ్ళు కూడా ఈ భాషలోకి కన్వర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. అడిగితే ముందు మేము హిందీలో అనుకున్నాం, హిందీలో చేద్దామని అనుకున్నాం. ఒక ఆయన ఖమ్మంలో ఉన్నాడు పట్నాయక్ గారని, ఆయన్ని నాకు హిందీ ప్రొఫెసర్ నండి నేను బాగా రాస్తానని చెప్పారు ఆయన ఫోన్లో. పాట లిరిక్స్ మొత్తం పెట్టాడు, చూస్తే షింక్ అవట్లేదు, ఆ ఫీలింగ్ రావట్లేదు మేడం. అబ్బే ఈ పాటని భగవంతుడు నాకు లైఫ్ అచీవ్మెంట్గా ఇచ్చాడు, ఇక దీన్ని చెడగొట్టడం ఇష్టం లేక ఇక ఏటి జోలికి వెళ్ళలేదు మేడం. ఇక ఇది తెలుగులో అట్లా ఉండిపోవాలని. తమిళ్ కన్నడ ఇవి కూడా సెట్ అవ్వట్లేదు, అసలు సెట్ అవ్వట్లేదు ఆ భాషకి. ఆ వాటిలో ట్రై చేయలేదు మేడం, ఏది వచ్చినా ఆ ఫీలింగ్ రావట్లేదు, పదాలు సరిపోవట్లేదు అందులో. రారా అని పిలవడం అనేది అంత మాధుర్యం రావట్లేదు. అది ఏదైనా కానీ అందులో సెట్ అవ్వట్లేదు, అసలు సెట్ అవ్వట్లేదు. నార్మల్ గా పాడినట్టు అయిపోయింది మేడం, ఏ ఫీలింగ్ లేకుండా. ఇక మనం దాన్ని పాడి ఆ పాటకున్న ఆ ఇదిని తగ్గించడం మాకు కూడా ఇష్టం లేదు మేడం. భగవంతుడు ఎందుకు ఎక్కడో పల్లెటూరులో ఉండేవాడిని ఇంత పేరు తెచ్చిన తర్వాత ఆ పాటను అట్టాగే నేనున్నంత వరకు ఆ జీవితాంతం అట్లా ఉండిపోవాలి. అది మనకు వచ్చిన భాషలో ఆ ప్రేమ వేరుండేది మేడం. అవును, అందులో కొంచెం మీరు నిన్నెత్తి ముద్దులాడేదరా అనే మాట చాలా మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే మాట, మన చిన్న పిల్లల్ని ముద్దు చేసినట్టు ఉండేటువంటి మాట అందులో కూడా ఉంటాయేమో అట్లాంటి పదాలు. కాకపోతే దీనికి మ్యాచ్ అయ్యే పదాలు అన్నట్టుగా చూస్తాం కదా. ఇది ఈ లెవెల్లో చూసిన తర్వాత కొంచెమన్నా మ్యాచ్ అవ్వకపోతే వచ్చేది మిస్సింగ్ ఉంటుంది కదా. అంత బాగుంది పాట, వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, చేయకుండా ఉంటే బాగుండేది పేరు వస్తుంది కదా. అందుకనే మేడం మీరు ఫస్ట్ అయ్యప్ప స్వామి పాట అనుకున్నారు, ఏ పాట అది? అది పందల రాజ్యాన అనే పాట మేడం. పాడతారా? మా వాడు ఒక ఫీల్తో ఏ పదాలైనా చూడండి మా ఛానల్లో పాటలు హృదయ లోతుల్లోకి వెళ్ళిపోవాలి, బాగుండాలి, అర్థం చేసుకోవాలి, ఎవరు విమర్శించకూడదు, దీక్ష తీసుకోవాలి అని అందరికీ ఉంటుంది. ఇంట్లో సమస్యల వల్ల కానీ డబ్బులు లేకపోవటం కానీ ఈ సమస్యల వల్ల కొంతమంది ఆగిపోతూ ఉంటారు. ఆ ఫీలింగ్ దృష్టిలో పెట్టుకునే రాశాడు. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప, పందళ రాజ్యాన
పాము పడగల నీడన వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండన. స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. ఈ పాట మీరు రాసారా? అవునా? పాడతారు కూడా కదా? పాడతా. ఇప్పుడు ఈ భజన కార్యక్రమాలు లేకపోతే మండల పూజలు ఇలాంటి పూజలకు వెళ్ళి మీరు పాడతారు? ఆర్కెస్ట్రా మేడం, అది డివోషనల్ ఆర్కెస్ట్రా. అయ్యప్ప స్వామి భజనలు చేస్తూ ఉంటాం. వాళ్ళు పడి పూజ పెట్టుకుంటే వాళ్ళు ఆర్కెస్ట్రా మనల్ని పెట్టుకుంటే మనం వెళ్ళి ఆ 3-4 గంటలు డివోషనల్ ఆర్కెస్ట్రా మీద డివోషనల్ సాంగ్స్ పాడతాం మేడం. ఒక పాట పాడరా మీరు కూడా? నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా. ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలిరావయ్యా. నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా. మల్లె పూలతో నీకు మాలలు గట్టెద స్వామి, సన్నజాజితో నీకు సేవలు చేసేద స్వామి. ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలిరావయ్యా. మీరే రాస్తారా ఈ పాటలన్నీ కూడా? మీ ఆర్కెస్ట్రాలో పాడే పాటలన్నీ కూడా? మ్యాక్సిమం 2-3 పాటలే మేడం, వేరే పాటలు ఉంది. మిగతా మా ఛానల్లో ఉన్న పాటలన్నీ నేను రాసిన. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ 2nd ఇయర్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఫైనల్ ఇయర్ 2nd ఇయర్లో మ్యారేజ్ అయింది మేడం. అయితే మ్యారేజ్ అయితే ఆపేయాలా? తర్వాత కుదరలే వాళ్ళకి. కాలేజీకి వస్తానంటే వాళ్ళు అంటే తర్వాత నాకు కూడా బండి తీసుకున్నాం ఆటో అనౌన్స్మెంట్లకి. ఎగ్జామ్స్ వాటికి రాసుకుంటానంటే ఆ కాలేజ్ వాళ్ళు డైలీ రావాలి, అప్పుడు డైలీ రావాలని చెప్పారా? తంబెయ్యాలి, డైలీ రావాలి, అలా డిస్కంటిన్యూ అయిపోయింది. మరి ఇప్పుడు మ్యూజిక్ అనేది ఎట్లా నేర్చుకున్నారు మీరు? మాకు సంగీతం తెలియదు మేడం. మ్యూజిక్ జానపదం ఇంకా అంతే మేడం. మాకు సంగీతం తెలీదు. ఒక పాట మావాడు అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు నోట్లో హమ్ చేసుకుంటా ఉంటాడు. ఏదన్నా పదాలు వచ్చినాయి అనుకోండి వెంటనే మొబైల్ తీసి రికార్డింగ్ చేస్తాడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తర్వాత నాన్న నాకు ఈ పదాలు వచ్చినాయి, ఈ బాగున్నాయా లేదా అని చెప్పి చెప్తాడు పల్లవి. ఇక దాని నుంచి విన్న తర్వాత చరణాన్ని అనుకుంటాం, అనుకొని ఈ పదాలు ప్రాస ఇవన్నీ కలుస్తాయా లేదా అనుకుంటాం. పాట పూర్తయిన తర్వాత మా కీబోర్డు మాస్టర్ ఉన్నాడు వల్లూరు శ్రీనివాస్ అని, మా ఆర్కెస్ట్రాలోకి వచ్చాను. అయ్యా ఇది ఇట్లా ఉంటుంది పాట, ఇది రాగంలో కలిసిద్దా లేదా అని ఒక్కసారి సరి చూసుకొని తర్వాత కంపోజ్ చేస్తాం. అంటే మన ట్యూన్ ముందుగానే మనకి సంగీతం తెలియకుండా మనం మామూలుగా ఒక ట్యూన్ అనుకుంటాం కదా మేడం. అప్పుడు అది ఏంటంటే ఈ రాగంలో ఆ పదాన్ని ఎలా పాడాలి, ఇది ఏమన్నా పక్కకి వెళ్తుందా, ఈ లైన్లో ఉంటుంది చూసి బయట కూడా ఎవరు విమర్శించకూడదుగా మేడం. ఏదన్నా ఈ పదం పక్కకి వెళ్తుంది అనుకుంటే ఈ రాగంలో ఇలా వచ్చిందని చెప్తాడు ఆయన. ఇంకా అలా తర్వాత సాంగ్ చేసేసుకుంటాం. కాకుంటే ఎంతమంది పిల్లలు మీకు? నాకు అబ్బాయి అమ్మాయి మేడం. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి హౌస్ వైఫ్, అల్లుడు ఎలక్ట్రీషియన్. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. పెళ్ళి అయిపోయి 2 ఆడపిల్లలు. అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 3 ఆడపిల్లలు. ఓకే. సో ఆ 3 ఏంటి స్కూల్కి వెళ్తున్నారు? ఏం చేస్తారు? 2 వెళ్తున్నారు. 2 స్కూల్కి. 3 అమ్మాయి ఇక నాతోనే ఉండిద్ది మేడం. షణ్ముఖశ్రీ అని ఇంకా మన ప్రాణం అనమాట. ఇక నాతోనే ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం, పడుకునేటప్పుడు ఇక నా అంటే ఉంటుంది. పాటలు పాడుతున్నారా వాళ్ళు కూడా? పాడతారు మేడం, మామూలుగా మన పాటలో పాడుతూ ఉంటారు. మాకేదున్నా లేకపోయినా మా ఇంట్లో అబ్బాయి పుడతాడేమో, నా తర్వాత మా అబ్బాయి వచ్చాడు, మాకు ఆస్తులు కాదు మేడం, మణికంఠుడికి మా జీవితం ఉన్నంతకాలం సేవ చేయాలి. ఎంత ఇచ్చినా, ఈ ప్రాణం ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఎక్కడో గాలికి కొట్టుకుపోయే జీవితాలని ఒక దారం కట్టి అక్కడ నిలబెట్టాడు ఆయన, లేకపోతే ఇటుపోయేవాళ్ళము. అటువంటి ఆయనకి సేవ చేయటానికని అనుకున్నాం. 3 అట్టు పెట్టింది అందుకే. మరి తర్వాత భగవంతుడు ఆలోచించుంటాడు, ఒకవేళ ఆడు మగపిల్లడుగా పుడితే వీడికేమన్నా ఇబ్బంది ఏమో అనుకనే అమ్మాయిగా మార్చి ఉంటాడేమోనని మాకు మేము అనుకొని ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు ఏముంది మేడం. అవును కదా. అసలు అమ్మాయిలు అన్నింటిలో కూడా ఇంకా బాగా ఫాస్ట్గా ఉన్నారు. సరే అయితే ఆళ్ళనైనా సరే ఎట్టను కానీ సింగర్ కానీ మ్యూజిక్లో కానీ ఎట్లయినా ఖచ్చితంగా అట్లాగే చేయాలని కోరిక.